పిఎస్పిలో కూడా చిన్న మెదడు సైజ్ తగ్గిపోతుంది. సో నెక్స్ట్ కమింగ్ టు కార్టికోబేసల్ డీజనరేషన్. కార్టికోబేసల్ డీజనరేషన్ అనేది ఒక సైడ్ ఆఫ్ ద బ్రెయిన్, వన్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ఇస్ ష్రింకింగ్ ఇన్ సైజ్. అప్పుడు ఏమవుతుందంటే పార్కిన్సోనిజం ఫీచర్స్తో పాటు ఒక చెయ్యి దానంతట అదే మూమెంట్ రావడం కానీ, లేకపోతే మయోక్లోనస్ అంటే మనకి తెలియకుండా అవయవం మూవ్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఈ మోడిటీ కండిషన్స్లోనూ మెమరీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వీటిని డీజనరేటివ్ డిజార్డర్స్ అంటారు. నిదానంగా క్రమేణా మన మెదడులో ఉన్న కణాలు క్షీణిస్తూ ఉంటాయి అన్నమాట. సో పార్కిన్సన్స్ డిసీజ్ ఈ యొక్క కారణాల వల్ల రావచ్చు. మనకి పార్కిన్సన్స్ డిసీజ్ ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేస్తే 2 రకాల ట్రీట్మెంట్స్ అండి, మెడికల్ మేనేజ్మెంట్ అండ్ వన్ మోర్ ఇస్ సర్జికల్ మేనేజ్మెంట్. సో ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ద పార్కిన్సన్స్ డిజీజ్లో కణాలు డీజనరేట్ అయ్యే టైంలో మనము డోపమిన్ అనే ద్రవ్యం ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల ఇలాంటి సిమ్టమ్స్ రావడం వల్ల డోపమిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే మనం టాబ్లెట్స్ ద్వారా డోపమిన్ రీప్లేస్ చేస్తున్నాం.